ప్రవీణ్, అందరూ ఇంట్లోని వ్యాలంటైన్స్ డే గురించి పెడతాను. నువ్వేట్రా ఎవరో సోల్జర్స్ పెట్టి బ్లాక్ డే అని పెట్టావు. ఆ సోల్జర్స్ మన కోసం ప్రాణాలు పెట్టారు. అదేంట్రా, చాలా మంది పెట్టారు కదా, ఏం డే స్పెషల్ గా ఈ రోజే పెట్టావేంటి? ఇంకోటి బ్లాక్ డే కూడా పెట్టావేంట్రా? అవునరా, మీకు ఈ మ్యాటర్ తెలియదు అనుకుంటాను. సరే పూర్తిగా చెప్తాను. సరే చెప్పరా. ఆ రోజు 2019 ఫిబ్రవరి 14 ఇదే రోజున జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేశారా. ఆ సమయంలో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న వాహనం సిఆర్పిఎఫ్ బస్సును ఢీకొనడం వల్ల సిఆర్పిఎఫ్ బస్సులో ఉన్న 40 మంది సోల్జర్స్ అక్కడే మృతి చెందారా. ఇది భారత భద్రతా దళాలపై జరిగిన అత్యంత ఘోరమైన దాడులలో ఒకటిగా గుర్తించి దీనిని పుల్వామా అటాక్ గా కూడా గుర్తిస్తారా. ఓకేరా, బ్లాక్ డే ఎందుకు పెట్టారు? బ్లాక్ డే అని ఎందుకంటారంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు గౌరవాన్ని అందించడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుభవించిన వేదనను నష్టాన్ని గుర్తించడానికి, ఉగ్ర దాడులకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడడానికి బ్లాక్ డే అంటారా. ఓ, అయితే దీన్ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలరా? మనం దీన్ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పని లేదురా. మరి మన కోసం అమరులైన 40 మంది జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటే చాలురా. ఇప్పుడు మీరే చెప్పండి రా, ఈ ఒక్క రోజు ఆనందాన్ని ఇచ్చే ఈ వ్యాలంటైన్స్ డే గొప్పదా, లేదంటే భారత భద్రతా దళాలపై ఎంతో మంది వీరులు ప్రాణాలు అర్పిస్తున్న ఆ త్యాగం గొప్పదా? కామెంట్ లో మీరే చెప్పారు. నిజమే కదా, మన దేశం కోసం, మన యొక్క భద్రత కోసం వారి సంతోషాలను, వారి కుటుంబాలను వదిలేసి ఎంతో మంది వీరులు తన ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. వారి త్యాగాన్ని కూడా మనం గుర్తిద్దాం.